హాయ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్ని. ఈరోజు మనం గవర్నెన్స్లో భాగంగా యూపీఎస్సి అనే కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి చూస్తాం. కాన్స్టిట్యూషనల్ బాడీ ఇది చాలా ఎక్స్పెక్టెడ్ టాపిక్ అండి. ఎందుకంటే ఈ ఇయర్ న్యూస్లో ఉంది యూపీఎస్సి బాడీ. అండ్ యూపీఎస్సి అనేది మనకి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్కి మరియు on request of the state government, UPSC also can conduct joint examination of 2 or more states. సో వీళ్ళు మన యూపీఎస్సి ఏం చేస్తుంది సార్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఎగ్జామినేషన్ మరియు సెంట్రల్ సర్వీసెస్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అండ్ టెంపరరీ పోస్టింగ్ విచ్ ఈస్ మోర్ దాన్ 1 year. 1 year టెన్యూర్ కంటే ఎక్కువ ఉంటేనే, 1 సంవత్సరం వ్యవధి కంటే ఎక్కువ ఉంటేనే మనకి యూపీఎస్సి అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇప్పటివరకు అంటే ప్రపంచంలో ది బెస్ట్ ఎగ్జామ్ కండక్టింగ్ ఒక బాడీ ఉంది అంటే ట్రస్టెడ్ యూపీఎస్సి. ఇప్పటిదాకా ఎలాంటి బ్లాక్ మార్క్స్ లేవు. అండ్ ఎలాంటి కెలామిటీ వచ్చినా సరే ఆన్ టైం ఎగ్జామ్ కండక్ట్ చేసింది, 1-2 ఇన్స్టెన్స్లో తప్ప. యూపీఎస్సి అనేది మనకి ఎలాంటి వాళ్ళని ఇస్తుందంటే స్టీల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. అంటే మన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ మొత్తానికి ఒక స్టీల్ ఫ్రేమ్వర్క్ని ఇవ్వగలుగుతుంది. అంత ఎఫిషియెంట్ ఆఫీసర్స్ని రిక్రూట్ చేయగలుగుతుంది మనకి యూపీఎస్సి. మరి ఇంత స్ట్రాంగ్గా ఉన్న యూపీఎస్సి ఎందుకు కాంట్రవర్సీలో ఉంది అంటే కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారా అనేది ఒక క్వశ్చన్. మరి అలాంటప్పుడు స్క్రూటినీ చేయకుండా వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారు అనేది ఇంకో కాంట్రవర్సీ. సో మనం ఈ కాంట్రవర్సీలో వెళ్ళట్లేదు, మనకు అది అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి అంటే యూపీఎస్సి అనే సంస్థ, యూపీఎస్సి అనే బాడీ, దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దీని యొక్క నిర్మాణం ఏంటి, దీని యొక్క ఫంక్షన్ ఏంటి, దీనికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా, ఈ లిమిటేషన్స్తో పాటు ఏమైనా కమిటీ రికమెండేషన్స్ ఉన్నాయా, ఏది మన యూపీఎస్సి యొక్క ఎఫిషియన్సీ పెరగడానికి, ఎఫెక్టివ్నెస్ పెరగడానికి మనకి ఏమైనా ఉన్నాయా అనే అంశాల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎగ్జామ్లో అడిగినా సరే ఇవి అడిగే పాసిబిలిటీస్ ఉంటాయి. సో మీకు మీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంది కాబట్టి ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం సార్ అంటే యూపీఎస్సి గురించి చూడబోతున్నాం. మీరు ఎప్పుడు చదివినా సరే మనకి ఏం తెలియాలి అంటే హిస్టారికల్ జర్నీ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఎప్పుడు డిస్కషన్లో వచ్చిందంటే 1919 యాక్ట్లో వచ్చింది. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో దే హ్యావ్ ప్రపోజ్డ్ క్రియేషన్ ఆఫ్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ 1926లో ఈ యొక్క ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ లీ కమిషన్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మీరు ఎగ్జామ్లో రాయాలి. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మీకు ఒకటి తెలుసా, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండగలిగింది అంటే బికాజ్ ఆఫ్ అప్పుడున్న కోవినెంటల్ సర్వీస్, ఇండియన్ కోవినెంటల్ సర్వీస్ ICS, వాళ్ళు అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయగలిగారు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి అంత ప్రాఫిట్స్ రాగలిగినాయి. మనం కూడా ఈ యొక్క స్ట్రక్చర్ని మనం తీసుకోవాలని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకురావడం జరిగిందన్నమాట. ఏంటిది ఇది, ఈ యొక్క ఇండియన్ కోవినెంటల్ సర్వీసెస్ లాంటిదే ఉండాలని చెప్పేసి. ఇప్పుడు మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేషన్ చూశారనుకోండి, ఈవెన్ దో దే హ్యావ్ ఎక్స్ప్లాయిటెడ్,
అంటే మనల్ని వాళ్ళు ఎంత దోచుకున్నా సరే మనకు ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఇచ్చిపోయారు. అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఇచ్చారు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నప్పటికీ మనకి ఎడ్యుకేషన్ ఇచ్చారు. అండ్ అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, సోషల్ ఈవిల్ని కూడా, అప్పుడున్న సామాజిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రూపుమాపగలిగారు. సో అలాంటి సర్వీసెస్ మనకు కావాలి అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే, ఏం చదివినా సరే దాని స్ట్రక్చర్ ఏంటి, యూపీఎస్సీ యొక్క స్ట్రక్చర్ ఏంటి, యూపీఎస్సీ యొక్క ఫంక్షన్ ఏంటో తెలియాలి. సో ఇక్కడ రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద యూపీఎస్సీ అని అన్నారు. 315 ఆర్టికల్ టు 323 ఆర్టికల్ రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద యూపీఎస్సీ చెప్తుంది. సో 315 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి. అది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మాట్లాడుతుంది. 316 వచ్చేసరికి అపాయింట్మెంట్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. మీరు ఎప్పుడైనా సరే దే హ్యావ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండ్ లైక్ మెంబర్స్, వారి యొక్క వీరందరినీ ప్రెసిడెంటే వాళ్ళని నియామకం చేస్తారు. అండ్ వాళ్ళ టర్మ్ ఫిక్స్డ్ టర్మ్ ఉంటుంది. ఎప్పుడైనా ఇలా ఫిక్స్డ్ టర్మ్ ఉంటే వారికి ఆటోనామీ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే వారి యొక్క టర్మ్ ఫిక్స్ ఉంటే చేంజ్ అవ్వకపోతే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. అన్నమాట. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. ఆర్టికల్ 317 ప్రకారం రిమూవల్ అండ్ సస్పెన్షన్ ఆన్ ద గ్రౌండ్స్ ఇంక్లూడ్ ఇన్సాల్వెన్సీ, మిస్కండక్ట్, ఇన్ఫర్మిటీ విత్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ. మీరు ఇక్కడ గమనించినట్లయితే సుప్రీంకోర్టు ఎంక్వైరీ అనేది మాట్లాడడం జరిగింది. సుప్రీంకోర్టు ఎంక్వైరీ. సో ఎప్పుడైతే మనం సుప్రీంకోర్టు ఎంక్వైరీ తర్వాతనే అది ఇచ్చిన రిపోర్ట్ని బట్టి, ప్రెసిడెంట్కి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళని రిమూవ్ చేస్తారు. అంటే అంత పకడ్బందీగా రిమూవల్ ప్రాసెస్. సో ఎప్పుడైతే రిమూవల్ అనేది ఈజీ ఉండదో అప్పుడు ఆటోనమీ ఉంటుంది, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తక్కువ ఉంటుంది. అప్పుడే క్వాలిటీ ఆఫీసర్స్ రాగలుగుతారు. అప్పుడు ఏం జరుగుతుంది? కరప్షన్కి స్కోప్ ఉండదు, నెపోటిజంకి స్కోప్ ఉండదు అన్నమాట. కరప్షన్ స్కోప్ ఉండదు, నెపోటిజంకి స్కోప్ ఉండదు. సో మనకి ఇక్కడ సుప్రీంకోర్టు ఎంక్వైరీతోనే వాళ్ళని రిమూవ్ చేస్తారు. ఎలా రిమూవ్ చేస్తారు? వాళ్ళు ఏం ప్రూవ్ అవ్వాలి? ఇన్సాల్వెన్సీ, మిస్కండక్ట్ అండ్ ఇన్ఫార్మిటీ. ఆర్టికల్ 318 ప్రకారంగా రెగ్యులేషన్స్ ఆన్ సర్వీస్ కండిషన్స్, రెగ్యులేషన్స్ ఫర్ ది కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఇట్స్ మెంబర్స్, అంటే ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది 318 చెప్తుంది. ఆర్టికల్ 319 ఏం చెప్తుంది సార్ అంటే, వాళ్ళు పోస్ట్ రిటైర్మెంట్ దే షుడ్ నాట్ టేక్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్. ఎలాంటి గవర్నమెంట్ ఆఫీసెస్లో వాళ్ళు ఇంకా ఫర్దర్గా నియామకం అవ్వరు. 320 ఆఫ్ ది ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఫంక్షన్స్ ఆఫ్ ద కమిషన్. ఏమేం చేస్తుంది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. 320 గుర్తుంచుకోవాలి. ఇంక్లూడ్స్ రిక్రూట్మెంట్, కన్సల్టేషన్స్, అడ్వైజెస్ ఆన్ పర్సనల్ మ్యాటర్. ఇక్కడ పర్సనల్ అంటే మనకి స్టాఫ్ అని అర్థం. పర్సనల్ అంటే స్టాఫ్ లేదా ఎంప్లాయ్ అని అర్థం. వారి యొక్క రిక్రూట్మెంట్ గురించి అయినా సరే, వారిని ప్రమోట్ చేయాలన్నా, కన్సల్టేషన్ అండ్ అడ్వైజెస్ అంటే ప్రెసిడెంట్ ఏమైనా అడిగితే అడ్వైజెస్ ఇవ్వడం ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ లేదా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. అండ్ ఆర్టికల్ 321 ఎక్స్టెండింగ్ ఫంక్షన్స్. పార్లమెంట్ కెన్ ఎక్స్టెండ్ యూపీఎస్సీస్ ఫంక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పార్లమెంట్ రోల్ మనకి
చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ అంటాం. ఎగ్జిక్యూటివ్ యొక్క ఫంక్షన్స్ ఎక్స్టెండ్ చేయాలి అంటే మనకి లెజిస్లేచర్ చేయగలుగుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఎవరు? యూపీఎస్సి. యూపీఎస్సి యొక్క ఫంక్షన్స్ ఆర్టికల్ 321 కింద మనం ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 322 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్స్పెన్సెస్ అండి. ఎక్స్పెన్సెస్ మీరు ఒకటి గమనించాలి, ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఇట్ ఈస్ ఎ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మీరు ఎప్పుడైనా సరే ఒక బాడీకి ఆటోనామీ ఉంది, స్వాతంత్రత ఉంది అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే దాని యొక్క శాలరీస్ కావచ్చు, ఆ యొక్క బాడీ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీ కానీ ఏ బాడీ అయినా సరే ఆటోనమీ ఉండాలి అంటే శాలరీస్ కావచ్చు, లేదా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నట్లయితే ఇఫ్ ఇట్ ఇస్ ఎ చార్జ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఆల్టర్ అవ్వడానికి పాసిబిలిటీ లేదండి. ఆల్టర్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. అంటే ఆఫ్టర్ రిక్రూట్మెంట్ యూ కెనాట్ చేంజ్ ది ఎక్స్పెన్సెస్. ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెన్సెస్ చేంజ్ చేయలేవో అప్పుడు ఏమవుతుంది సార్ అంటే వీళ్ళు ఎవరికి భయపడకుండా, అంటే ఇక్కడ ఎవరు? యూపీఎస్సి ఎవరికి భయపడకుండా పని చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఎవరికి భయపడకుండా పని చేయగలుగుతుందో, అర్థమవుతుందా సార్? ఎవరికి భయపడకుండా పని చేయగలుగుతుందో మన యొక్క E6 అనేది కాపాడగలుగుతుంది. E6 అంటే ఏంటి? ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్, ఈక్విటీ, ఈక్వాలిటీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. ఇది ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేయబడగలుగుతుందో అప్పుడు హయ్యెస్ట్ క్వాలిటీ సర్వీస్ ఇవ్వగలుగుతారు. అందుకోసమే మన ఇండియాలో ఆల్ ఇండియా సర్వీసెస్ రిక్రూట్ అయిన వాళ్ళు చాలా ఎఫిషియెంట్గా ఉంటారు. చాలా ఎఫిషియెంట్గా ఉండడానికి రీజన్ అదే. అర్థమైందా సార్? సో మనకి మన యొక్క ఆర్టికల్ 322 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? దేర్ లైక్ ఎక్స్పెన్సెస్ ఆర్ చార్జ్డ్ టు ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. రిపోర్టింగ్ టు whom they will report, Article 323 of the Constitution. UPSC reports annually to the President who presents it to the Parliament. అంటే యూపీఎస్సీ ఏమేం రిపోర్ట్స్ ఇస్తుంది, దాని యొక్క యాక్టివిటీ ఏంటి అనేది యూపీఎస్సీ తన రిపోర్ట్స్ ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ ఇన్ రిటర్న్గా ఎవరికి ఇస్తారు? పార్లమెంట్కి ఇస్తారు అన్నమాట. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటి సార్ అంటే వాట్ ఆర్ ద కాంపోజిషన్. అంటే ఏం చెప్తుంది ఇక్కడ? మనకి స్ట్రక్చర్ చెప్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ ది యూపీఎస్సీ చెప్తుంది. కాంపోజిషన్ ఎవరు? చైర్మన్తో పాటు 8 నుంచి 10 మెంబర్స్ ఉండొచ్చు, అంతమంది ఉండొచ్చు. దేర్ బై ప్రెసిడెంట్ విల్ అపాయింట్ దెమ్. ఇక టెన్యూర్ ఏంటి? 6 years to 65 years వరకు ఉంటారు. ఏది ఫస్ట్ అయితే అది. క్వాలిఫికేషన్స్ ఏం కావాలి? 50% ఆఫ్ ద మెంబర్ మస్ట్ హ్యావ్ హెల్డ్ ది గవర్నమెంట్ సర్వీసెస్ అట్లీస్ట్ ఫర్ 10 years. అంటే మినిమం 10 సంవత్సరాలు ఏదో ఒక గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసి ఉన్నటువంటి వాళ్ళనే తీసుకుంటారు. వీళ్ళు రిజిగ్నేషన్స్ ఇవ్వాలి అంటే మెంబర్స్ కెన్ రిజైన్ బై అడ్రస్సింగ్ టు ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్కి అడ్రస్ ఇచ్చుకుంటూ దే కెన్ రిజైన్. ఓకే, మనకి యాక్టింగ్ చైర్మన్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. యాక్టింగ్ చైర్మన్ అంటే ఒకవేళ చైర్మన్ పోస్ట్ రిటైర్ అయితే లేదా ఏదో ఒక కారణాలు అంటే ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ, ఓకే, ఇన్ఎఫిషియన్సీ లేదా సుప్రీంకోర్టు మన యొక్క రికమెండేషన్స్ ప్రకారం దే కెన్ బి రిమూవ్డ్. అలాంటప్పుడు ద చైర్మన్ ఈజ్ అనేబుల్ టు పర్ఫామ్ దేర్ డ్యూటీ. అప్పుడు ఉన్న మెంబర్స్లో ఎవరో ఒకరిని మళ్ళీ ప్రెసిడెంట్ చైర్మన్గా టెంపరీ అంటే అడ్హాక్ చైర్మన్గా, యాక్టింగ్ చైర్మన్గా ఉంచుతారు. గ్రౌండ్స్ అండ్ ప్రాసెస్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ది యూపీఎస్సీ చైర్మన్ అండ్ మెంబర్. ఏ గ్రౌండ్స్ కింద వాళ్ళని రిమూవ్ చేయొచ్చు? ఒకటి ఇన్సాల్వెన్సీ, రెండోది వాళ్ళు యూపీఎస్సీలో ఉంటూ ఎక్కడైనా సరే పెయిడ్ ఎంప్లాయ్మెంట్ మీద ఉంటే, లేదా ఇన్ఫర్మిటీ లేదా మిస్బిహేవియర్. ఇన్ఫర్మిటీ అంటే ఇనెబిలిటీ టు కంటిన్యూ డ్యూ టు మెంటల్ ఆర్ ఫిజికల్ కెపాసిటీ. అంటే వారికి మెంటల్ కానీ ఫిజికల్ కెపాసిటీ లేకపోతే దే విల్ బి రిమూవ్డ్. మిగతా టర్మినాలజీస్ అన్నిటికీ మీకు అర్థం తెలుసు. నెక్స్ట్ ఇండిపెండెంట్ అండ్ సెక్యూరిటీ
ఆఫ్ టెన్యూర్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఎప్పుడైతే సెక్యూరిటీ ఆఫ్ ద టెన్యూర్ ఉంటుందో అప్పుడు దాన్ని మనకు ఆటోనమీ ఉంటుంది, ఎవరికి భయపడకుండా వాళ్ళు పనులు చేయగలుగుతారు. అండ్ దానికి ఇండిపెండెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో హెన్స్ ఇట్ ఈస్ అన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఆటోమేటిక్గా ఆబ్వియస్గా దానికి ఉండే పవర్స్ కాన్స్టిట్యూషనల్ బాడీకి ఉంటుంది. సెక్యూరిటీ టెన్యూర్ మెంబర్స్ కెన్ ఓన్లీ బీ రిమూవ్డ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ స్పెసిఫైడ్ బై ద కాన్స్టిట్యూషన్. అంటే పొలిటీషియన్స్కి నచ్చలేదనో లేకపోతే ఎవరికో నచ్చలేదనో వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం అది తీయడానికి లేదు. ఆన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినట్లే కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ కండిషన్స్ కెనాట్ బి ఆల్టర్డ్ టు ద డిసడ్వాంటేజ్ ఆఫ్ పోస్ట్ అపాయింట్మెంట్. అంటే మీరు చెప్పిన వాళ్ళని వాళ్ళు రిక్రూట్ చేయలేదని చెప్పేసి వాళ్ళని మనం సర్వీస్ నుంచి తీసేయడానికి లేదు. వన్స్ దే ఆర్ అపాయింటెడ్ దే హ్యావ్ టు రిమూవ్డ్ బై ద ప్రాసెస్ విచ్ ఈజ్ మెన్షన్ బై ద కాన్స్టిట్యూషన్, దట్స్ ఇట్. అండ్ ఫండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ చార్జ్ టు ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను ఇది. రీఎంప్లాయ్మెంట్ మెంబర్స్ కెనాట్ బి రీఎంప్లాయిడ్ ఇన్ ద గవర్నమెంట్ పొజిషన్స్. మళ్ళీ ఎలాంటి గవర్నమెంట్ పొజిషన్స్లో యూపీఎస్సీ మెంబర్స్ ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుంది అంటే యూపీఎస్సీకి ఒక క్రెడిబిలిటీ పోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ చైర్మన్ మళ్ళీ ఒక గవర్నర్ పొజిషన్కో ఏదో పొజిషన్కి వెళ్తే ఫలానా వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఫంక్షన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, ఏం చేస్తుంది జనరల్గా యూపీఎస్సీ మీకు తెలుసు, ఇట్ విల్ డూ రిక్రూట్మెంట్ టు హూమ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అలాంగ్ విత్ ది సెంట్రల్ సర్వీసెస్ లైక్ గ్రూప్ ఏ గ్రూప్ బి సర్వీసెస్ అన్నిటిని యూపీఎస్సీ రిక్రూట్ చేస్తుంది. కన్సల్టేషన్, ఇదేం యూపీఎస్సీ ఏం చేస్తుంది అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా ఒక రాష్ట్రమైనా సరే వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి హెల్ప్ చేయమంటే యూపీఎస్సీ హెల్ప్ చేస్తుంది. రిపోర్టింగ్, యూపీఎస్సీ ఆ ఇయర్లో చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రెసిడెంట్కి ఇస్తుంది. ఇన్ రిటర్న్ ప్రెసిడెంట్ మనకి పార్లమెంట్కి ఇస్తారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అడ్వైజరీ రోల్, ఇదేం చేస్తుంది, ఈ గవర్నమెంట్కి ఈ రిక్రూట్మెంట్ విషయాల్లో కొంచెం అడ్వైజ్ ఇస్తుంది. బట్ ఇట్ ఇస్ నాట్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్, ఎక్స్టెండెడ్ జ్యూరిస్డిక్షన్, అంటే మీకు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న మాదిరిగా పార్లమెంట్ ఏం చేయగలుగుతుంది అంటే యూపీఎస్సీ యొక్క ఫంక్షన్స్ని ఎక్స్టెండ్ చేయగలుగుతుంది. అప్పుడు సార్ మరి ఏదైనా అంటే యూపీఎస్సీకి సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి మధ్య ఏమైనా రిలేషన్షిప్ ఉందా అని అంటే ఇన్ జనరల్గా అంటే మీరు ఏదైనా పాయింట్ రాసేటప్పుడు ఇది ఒక పాయింట్ యాడ్ చేయొచ్చు. యూపీఎస్సీ మరియు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని ఇద్దరిని ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ ఏదైనా సివిల్ సర్వెంట్ మీద ఆల్ ఇండియా సివిల్ సర్వెంట్ మీద కానీ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లో ఉన్న ఏ ఎంప్లాయీ మీద అయినా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని కన్సల్ట్ అవుతారు, యూపీఎస్సీ వాళ్ళని కూడా కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ మరి సార్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పవర్ ఉంటుంది సార్ అంటే యూపీఎస్సీకే ఎక్కువ పవర్ ఉంటుంది. ఎందుకు యూపీఎస్సీకి ఎక్కువ పవర్ ఉంటుంది? అంటే అది కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్ హ్యాస్ ఎ ఇండిపెండెన్స్, వెరాస్ సివిసి అనేది స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ కాబట్టి ఇది 2003లో అంటే చట్టం ద్వారా వచ్చింది కాబట్టి సో హెన్స్ యూపీఎస్సీకి ఎక్కువ పవర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, యూపీఎస్సీకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మధ్య ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఎస్. ఎప్పుడైనా ఎవరి మీదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు, దేర్ బై యూపీఎస్సీని కన్సల్ట్ అవుతారు, సివిసిని కన్సల్ట్ అవుతారు. బట్ యూపీఎస్సీ హ్యాస్ మోర్ ఎడ్జ్ దాన్ సివిసి. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆన్ యూపీఎస్సీ ఇన్ అపాయింట్మెంట్ అండ్ సెలెక్షన్, అంటే లిమిటేషన్స్ ఏమున్నాయి, యూపీఎస్సీ మీద కూడా ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? యూపీఎస్సీ ఎలాంటి రిజర్వేషన్లు ఇవ్వలేదు, ఇది కన్సల్టేషన్ చేయగలుగుతుందిలే కానీ అది బైండింగ్ కాదు. యాజ్ వెల్ యాజ్ ఇట్ కెనాట్ మేక్ ఎ టెంపరీ అపాయింట్మెంట్స్ లెస్ దాన్ 1 ఇయర్ ఉన్నటువంటి వాటికి టెంపరీ అపాయింట్మెంట్స్ అది చేయలేదు. సో ఛాలెంజెస్ ఇన్ మోడర్న్ సివిల్ సర్వీసెస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న సివిల్ సర్వెంట్స్ ఎలా ఉన్నారయ్యా అంటే కలోనియల్ హ్యాంగ్ ఓవర్తో ఉన్నారు. ఓకే, లేదు అనుకుంటే
rather than they are thinking like a servant, they are thinking like a masters and boss. They are forgetting that they are the public servant. Okay, they should act as a servant. Rather than acting as a servant, they are acting as a boss, or they are themselves thinking as a masters. సో ఈ యొక్క ప్రస్తుతం ఉన్న మోడర్న్ సివిల్ సర్వీసెస్కి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళకి స్టేటస్ కో యాటిట్యూడ్ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళకి మాస్టర్స్, నేనే మాస్టర్ అన్నట్టు కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ ఇంకా పోలేదు. రూల్ బుక్ బ్యూరోక్రసీ, వాళ్ళకి ఏమైనా పని చేయమంటే రూల్ బుక్లో ఉన్నట్టే చేస్తారు అండ్ బియాండ్ ఇట్ వెళ్ళరు. అండ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ బాగా పెరుగుతుంది ఈ మధ్య. బ్యూరోక్రేట్ నక్సెస్ విత్ క్రిమినల్స్, నక్సెస్ విత్ పొలిటీషియన్స్, ఈ విధంగా ముగ్గురు కలిసి ఎక్కువ కరప్షన్ మరియు ఎక్స్ప్లాయిటేషన్కి దారితీస్తున్నారు. అప్పుడు పర్పస్ ఆఫ్ ద బ్యూరోక్రసీనే అంటే స్టీల్ ఫ్రేమ్ అనే దానికి అర్థం లేకుండా పోతుంది. అండ్ దే ఆర్ లైక్ జర్నలిస్ట్ ఆఫీసర్, వాళ్ళకి దే ఆర్ లైక్ జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. ఇంత ఇన్ఎఫిషియన్సీ ఉండబోతుందని చెప్పేసి ఒక అపవాదం ఉందన్నమాట. నెక్స్ట్, నీడ్ టు రిపీల్ ఆర్టికల్ లైక్ అమెండ్ ఆర్టికల్ 311. ఈ 311 ఏంటి, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది 311 ద్వారా. సో ఎందుకు మనము దీన్ని రిపీల్ చేయాలని అనుకుంటున్నాం, ఆర్టికల్ 311 ఎందుకు రిపీల్ చేయాలనుకుంటున్నాం అంటే, ఆర్టికల్ 311 ఉండబట్టి వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. మరి అలా చేయలేరు కాబట్టి వాళ్ళు కరప్షను, మిస్యూజ్ ఆఫ్ ద పవర్ చేయడం జరుగుతుంది. మరి మిస్యూజ్ చేస్తున్నప్పుడు మరి వాళ్ళ మీద కూడా ఎంతో కొంత యాక్టివిటీ ఉండగలగాలి కదా, వాళ్ళలో కూడా భయం ఉండగలగాలి కదా. అందుకోసము ఈ విధంగా ఆర్టికల్ 311ని కనుక మనం చేంజ్ చేసినట్టు ఇది ఎగ్జామ్లో వచ్చే పాసిబిలిటీ ఉందండి. ఓకే, సో అప్పుడు కరప్షన్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, అడ్మినిస్ట్రేటివ్ వాల్యూస్ ప్రమోట్ అవుతాయి. దేర్ బై రికమెండేషన్స్ ఆఫ్ ఏఆర్సీ అండ్ ఎన్సీఆర్సీ ఇది ఏం చెప్తుంది సార్ అంటే, ఆర్టికల్ 311ని అమెండ్ చేయండి అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఓకే, దేర్ బై మనకి కరప్షన్ అనేది తగ్గడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. నెక్స్ట్, స్ట్రాటజిక్ రిఫార్మ్స్ ఇన్ సివిల్ సర్వీసెస్. అంటే సివిల్ సర్వీసెస్ యొక్క రిఫార్మ్ అంటే ఎఫిషియన్సీ పెరగాలి అంటే ఏమేమి చేయొచ్చు అయ్యా అంటే, ఫస్ట్ లేటరల్ ఎంట్రీ తీసుకోవాలి. లేటరల్ ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుంది, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా జర్నలిస్ట్ కాకుండా స్పెషలిస్టులు వస్తారు. పర్టికులర్ ఎడ్యుకేషన్లో లేదా లీగల్లో లేదా ఒక సోషల్ సర్వీస్లో, ఇండస్ట్రీలో, లైక్ వేరియస్ ఫీల్డ్లో, ఎన్విరాన్మెంట్లో వేరియస్ ఫీల్డ్లో ఉన్న స్పెషలిస్టులు వస్తారు. ఇలా స్పెషలిస్టులు రావడం ద్వారా దాని యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. రేషనలైజేషన్ ఆఫ్ అండ్ హార్మనైజేషన్. సో ఈ యొక్క సివిల్ సర్వెంట్స్ని, ఆ యొక్క నెంబర్స్ని తగ్గిస్తే మనకి అంటే జాబ్ రిక్వైర్మెంట్స్ ఎంత ఉందో అంతే కావాలి, కానీ ఇంత కావాలని చెప్పేసి అంత నెంబర్ తీసుకోకూడదు. ఓకే, దాన్ని లీన్ గవర్నమెంట్ అంటాం. అని అంటాం. నెక్స్ట్, అవుట్సోర్స్ ది సివిల్ సర్వీస్ డెలివరీ. ఇప్పుడు సివిల్ సర్వెంట్స్ చేసే పని బయట కూడా చేస్తారు. చేస్తున్నప్పుడు అంత హై పే శాలరీ ఇచ్చి లేదు అంత ఎక్కువ స్టేటస్ ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ అవుట్సోర్స్ దెమ్. నెక్స్ట్, నర్చర్ స్పెషలైజేషన్ రాదర్ దాన్ జనరలైజేషన్. మనం ఏం చేయొచ్చు అంటే స్పెషలిస్ట్ని తీసుకువచ్చేటట్టు తయారు చేయాలి. అండ్ కంపల్సరీ రిటైర్మెంట్ పెట్టేయాలి. ఒకవేళ వాళ్ళు ఇన్ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చేటట్టు ప్రమోట్ చేయాలి. అండ్ ఎవరైనా బాగా పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అది ప్రమోషనల్ ఇన్సెంటివా, మానిటరీ ఇన్సెంటివా, మరి ఎలాంటి ఇన్సెంటివ్ ఇవ్వాలి అనేది చూసుకోవాలి. బట్ ఎగ్జామ్లో అయితే మనం ఇన్సెంటివైజింగ్ పర్ఫార్మెన్స్ అని రాయాలి. నెక్స్ట్, ఈ గవర్నెన్స్ అండ్ సిపి గ్రామ్స్ అంటే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం, అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం తీసుకురాగలగాలి. ఇది తీసుకొస్తే ఏమవుతుంది అంటే బ్యూరోక్రేట్స్ వాళ్ళకి పైన వాళ్ళకి మనం కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఒకటే అయిపోయే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది అందరూ అడ్మినిస్ట్రేట్ చేసేటట్టు చూడగలగాలి. పబ్లిక్ సర్వీస్ కోడ్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. ఇలా స్ట్రెంథెన్ చేయడం వల్ల
మనకి సివిల్ సర్వీస్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చే డిబేట్ ఏంటంటే లేటరల్ ఎంట్రీ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్. లేటరల్ ఎంట్రీ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్. లేటరల్ ఎంట్రీ అంటే ఏంటి అంటే మనకి యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని నుంచి వచ్చేవాళ్ళు కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మాంటెక్ సింగ్ అహులువాలియా ఉన్నారు, ఆయన ఎకానమిస్ట్, ఆయన్ని తీసుకోవచ్చు. లేదు ఇంకా ఎవరైనా నందన్ ఎలంకినో లేకపోతే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆ పర్టికులర్ సెక్టార్లో ఉన్న వాళ్ళని బ్యూరోక్రసీలో తీసుకుంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఈ విధంగా స్పెషలిస్ట్ని వితౌట్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళకి ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని తీసుకొని వాళ్ళ సర్వీసెస్ తీసుకునేదాన్ని మనం లేటరల్ ఎంట్రీ అంటున్నాం అనమాట. అంటే ప్రైవేట్ సెక్టర్ ఎక్స్పర్ట్స్ని గవర్నమెంట్ రోల్స్లో తీసుకుంటాం. ఎందుకంటే జర్నలిస్టులు ఎక్కువైపోయారు, బట్ కంట్రీ గ్రో అయింది, బట్ అనుకున్న స్థాయిలో గ్రో అవ్వలేదు. కాబట్టి ఇలా ఎఫిషియెంట్ వాళ్ళని తీసుకుంటే మనం గ్రో అయ్యే పాసిబిలిటీ ఉందా, వికసిత్ భారత్ 2047 వరకే పాసిబిలిటీ ఉందా అని. వికసిత్ భారత్ 2047 వరకు అవ్వడానికి మనకి ఏమైనా పాసిబిలిటీ ఉందా? అడ్వాంటేజెస్ ఏంటి? కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్పెషలైజేషన్ పాలసీ మేకింగ్లో పెరుగుతుంది. రికమెండేషన్స్ ఓకే, దీన్ని ఈ యొక్క లేటరల్ ఎంట్రీని సపోర్ట్ చేసింది ఎవరయ్యా అంటే బస్వాన్ కమిటీ అండ్ నీతి ఆయోగ్. బస్వాన్ కమిటీ అండ్ నీతి ఆయోగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీ గురించి వస్తే కంపల్సరీ బస్వాన్ కమిటీ గురించి రాయాల్సిన అవసరం చాలా ఉంది. ఛాలెంజెస్ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ విత్ ఫోకస్ ఆన్ యూపీఎస్సీ రోల్. అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి యూపీఎస్సీస్, ఓకే, యూపీఎస్సీ యొక్క రోల్కి ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ ఏంటి? రిస్క్ ఆఫ్ స్పాయిల్ సిస్టమ్. మీకు తెలుసు యుఎస్లో స్పాయిల్ సిస్టమ్ అనేది ఉండేది. అంటే ఏంటంటే వాళ్ళకి ప్రెసిడెంట్కి లేదా అక్కడ ఉన్నటువంటి సెనేటర్కి తెలిసిన వాళ్ళందరినీ తీసుకుంటారు. ఇలా తీసుకునే పద్ధతిని స్పాయిల్ సిస్టమ్ అని అంటారు. దేర్ బై ఏమవుతుంది, లోయెస్ట్ ఆఫ్ ది లోయర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అంత టాప్ దాంట్లో రాలేరు. సో అలాంటి వచ్చే పాసిబిలిటీ అవుతుంది ఎప్పుడు ఒకవేళ లేటరల్ ఎంట్రీ తీసుకురాగలిగితే. అప్పుడు ఏమవుతుంది, కెరీర్ ప్రోగ్రెషన్ పోతుంది. ఇప్పుడు ఆయన 21 ఇయర్స్కి సివిల్ సర్వీసెస్ కొట్టాడు అనుకోండి, ఆయన ఏమనుకుంటాడు, క్యాబినెట్ సెక్రటరీ వరకు వెళ్తా అని అనుకుంటాడు. బట్ ఆయనకి ఒక అండర్ సెక్రటరీలోనే డెప్యూటీ సెక్రటరీ దగ్గర ఆయన ఆగిపోయాడు అనుకోండి, ఈయనకి మొరాల్ ఉండదు, అంత పైకి వెళ్ళడానికి మొరాల్ ఉండదు. కాబట్టి అంత ఎఫిషియెంట్గా పనిచేసే ఆ కెపాసిటీ తగ్గిపోతుంది. అండ్ స్పెషలిస్ట్ స్కేర్సిటీ ఆర్గ్యుమెంట్ ఉందన్నమాట. నిజంగా అంతమంది మన కంట్రీలో స్పెషలిస్టులు ఉన్నారా, వాళ్ళకంత నిజంగా ఎఫిషియన్సీ ఉందా అనేది ఉంటుందన్నమాట. అండ్ మరి ఈ లేటరల్ ఎంట్రీలో రిజర్వేషన్ పాలసీ ఎలా పెడతాం అనేది పెద్ద క్వశ్చన్ అన్నమాట. అండ్ ఇంకా కన్సర్న్ ఏంటి సార్ అంటే, ఈ యొక్క లేటరల్ ఎంట్రీ మీద కన్సర్న్ ఏంటి అంటే, వాళ్ళు ఇప్పుడున్న బ్యూరోక్రేట్స్ ఉన్నటువంటి రెస్పాన్సిబుల్గా ఉంటారా, అంత అకౌంటబిలిటీలో ఉంటారా అనేది చాలా పెద్ద కన్సర్న్. వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది కరెక్టే, కానీ విల్ దే కన్సిడర్ ద పీపుల్? ఇప్పుడు ప్రైవేట్ పర్సన్ ఎలా ఉంటాడు, వాడికి మొత్తం ప్రాఫిటే కావాలి. బట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడు, ఆయనకి డౌన్ టోడెన్ ఆఫ్ ది సెక్షన్ ఎలా ఉంటారో తెలుసు. దేర్ బై హీ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ వెన్ హీ ఈస్ టేకింగ్ ఎ డెసిషన్. అండ్ బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఆయన 21 ఇయర్కో 25 ఇయర్స్కో 30 ఇయర్స్కో సివిల్ సర్వీసెస్కి వెళ్ళాడు, ఆయన పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి చాలా కష్టపడతారు. మరి ఆయన ఎలా ఒప్పుకుంటాడు, ఒప్పుకోడు. సో మనం ఏం చేయొచ్చు, వే ఫార్వర్డ్ ఏం చేయొచ్చు అంటే లేటరల్ ఎంట్రీని అంటే దీన్ని మిస్యూజ్ చేసుకోకుండా స్పాయిల్ సిస్టమ్ రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్, లెర్న్ ఫ్రమ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. అంటే మనము ఇంతకుముందు ఇప్పుడు ఎకనామిక్ అడ్వైజర్స్ని తీసుకుంటున్నాం, బట్ దే ఆర్ లైక్ వర్కింగ్ గుడ్. నీతి ఆయోగ్లో తీసుకుంటున్నాం, దే ఆర్ ఆల్సో వర్కింగ్ గుడ్. అంటే ఎక్కడెక్కడైతే వర్క్ చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో అక్కడ ఉంచుకొని పాజిటివ్ రిజల్ట్స్ రాని చోట మన ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ని ముందుకు తీసుకెళ్ళిపోవాలి. అండ్ లాంగర్ టెన్యూర్ ఇవ్వాలి. ఒకవేళ మనము లేటరల్ ఎంట్రీ తీసుకున్నా సరే వాళ్ళకి లాంగ్ టెన్యూర్ ఇవ్వాల్సి. అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకురాగలగాలి. దీన్ని మొత్తానికి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకురాగలిగితే దెన్ ఏమవుతుంది సార్ అంటే, లేటరల్ ఎంట్రీ విల్ ఆల్సో బికమ్ వెరీ ఎఫిషియంట్ ఇన్ నర్చరింగ్ అండ్ మన వికసిత్ భారత్ వెళ్ళడానికి హెల్ప్ అవుతుందన్నమాట. యూపీఎస్సీస్ రోల్ ఇన్ సివిల్ సర్వీస్ రేషనలైజేషన్. అసలు రేషనలైజింగ్ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి? రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఫ్రమ్ 60 to
3 to 4 యాజ్ ప్రపోజ్డ్ బై డిఓపిటి అండ్ నీతి ఆయోగ్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ చాలా ఎక్కువ మంది అయిపోయారు, వాళ్ళని తగ్గించాలి అనేది ఈ యొక్క రేషనలైజేషన్ ఆఫ్ ది సివిల్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్. ఈ యొక్క రిఫార్మ్ గోల్స్ ఏంటి? డెవలప్ ఎ రిఫార్మ్డ్ సిస్టమ్ ఫర్ రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, క్రియేట్ ఎ సెంట్రల్ టాలెంట్ పూల్ అండ్ ఎంకరేజ్ స్పెషలైజేషన్. అంటే ఈ యొక్క రేషనలైజేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇలా ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఒక టాలెంట్ పూల్ని పెట్టుకోండి, అందులో ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ని తీసుకోండి, చాలా తక్కువ మందిని తీసుకోండి అని చెప్పేసి ఈ యొక్క రేషనలైజేషన్ అనేది కాన్సెప్ట్ మాట్లాడుతుంది. డిజిటల్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ అంటే ఉన్న సివిల్ సర్వెంట్స్ని కూడా ఎలా అంటే ఎప్పటికప్పుడు ట్రైన్ చేసుకోవాలన్నమాట. చేంజెస్ ఇన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. మీకు తెలుసు, ఇప్పుడు మీకు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరినీ అడిగినా సరే యూపీఎస్సీ ఆప్షనల్ తీసేస్తున్నారని మాట్లాడతారు, ఆప్షనల్ తీసేస్తారు. లేదా అందరికీ కామన్ ఎగ్జామ్ ఉంటుంది, ఓకే కామన్ సబ్జెక్ట్స్ ఉంటే ఆప్షనల్ అనేది ఉండదు. లేదా ఇంతకుముందు సీశాట్ గురించి మాట్లాడేవాళ్ళు సీశాట్, లేదా ఏజ్ తగ్గిస్తారు, ఏజ్ మరి పెద్ద ఎక్కువైపోయింది ఇది తగ్గిస్తారని. ఇవన్నీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మనకు చాయ్ పే చర్చ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అసలు అందులో ఎంత వాస్తవికం ఉందో చూద్దాం. సో ఫౌండేషన్ కోర్సు, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫౌండేషన్ కోర్సు ఐఏఎస్ ఐపీఎస్ ఏ సర్వీస్ ఉన్నా సో దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ యొక్క సర్వీస్ మ్యాటర్స్లో 10% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిస్ట్రిక్షన్ అండర్ ఈ యొక్క సిసిఎస్ కండక్ట్స్, సివిల్ సర్వీసెస్ కండక్ట్స్ రూల్ 1964 ప్రకారంగా వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఎవరికి? మన సివిల్ సర్వెంట్కి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. బట్ డ్యూటీ రిలేటెడ్ వాళ్ళు ఎప్పుడు పిలిచిన రావాల్సి వస్తుందన్నమాట. సో సిగ్నిఫికెంట్ కమిటీస్ ఇప్పటిదాకా ఏమేమి ఏర్పడ్డాయో చూద్దాం. ఏడి గోర్వాలా రిపోర్ట్ 1951 ఈ యొక్క ఎలిమినేటెడ్ ప్యాటర్నేజ్, ఇంప్రూవ్ ట్రైనింగ్ అండ్ ఆర్గనైజేషనల్ మెథడ్స్, అంటే ఈ యొక్క ట్రైనింగ్ మెథడ్స్ మార్చడానికి ఏడి గోర్వాలా రిపోర్ట్ హెల్ప్ అయింది. ఇవన్నీ మనం రాయాల్సిన అవసరం లేదండి, ఇవన్నీ అవుట్డేటెడ్. బట్ డాక్టర్ ఏ రామస్వామి ముదలియార్ కమిటీ 1956 ఇదేం చేసిందంటే, యూనివర్సిటీ డిగ్రీ అంటే హయ్యర్ సర్వీసెస్లో ఉండడానికి మినిమం యూనివర్సిటీ డిగ్రీ కావాలి క్వాలిఫికేషన్ అని రామస్వామి ముదలియార్ కమిటీ, అంటే యూపీఎస్సీ రిఫార్మ్స్ ఇప్పటిదాకా ఏమేమి వచ్చినాయి, ఇంకేం రాబోతున్నాయి అనే కమిటీస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. డిఎస్ కొటారి కమిటీ రిపోర్ట్ ఏం చెప్తుంది? యూపీఎస్సీ అనేది మనకి 2 స్టేజ్ అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండాలని చెప్పేసి డిఎస్ కొటారి కమిటీ చెప్పింది 1976 గురించి అది. నెక్స్ట్ 5th సెంట్రల్ పే కమిషన్ 1994 ఏం చెప్పిందంటే, ఎంకరేజ్డ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ అండ్ రిటెన్షన్ ఆఫ్ ద లీన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మైగ్రేటింగ్ టు ది ప్రైవేట్ సెక్టర్. ఓకే, కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయింట్ని తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మనకి యోగేందర్ కే అల్హా కమిటీ అనేది ఏర్పడిందండి. ఇది వచ్చేసరికి కామన్ సబ్జెక్ట్ పెట్టండి, ఆప్షనల్ తీసేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే మనకి ఎక్కువ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది, ఆప్షనల్ తీసేస్తారని. ఇది 2001 నుంచి డిస్కషన్లో ఉందని, ఇప్పట్లో లేదు, అది ఇప్పటికీ ఆల్రెడీ చాలా సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ యుగంధర్ కమిటీ 2003 మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి. అంటే సెలెక్ట్ అయిన తర్వాత 12th ఇయర్, 28th ఇయర్ అండ్ 28th ఇయర్, 12th, 20 అండ్ 28th ఇయర్ ఈ యొక్క సర్వీసెస్ ఇవ్వాలి అని చెప్పేసి, అంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మోడర్న్ టూల్స్ అండ్ టెక్నిక్స్ తెలుస్తాయండి, తెలుస్తాయి. దేనికి? అడ్మినిస్ట్రేషన్కి. దేర్బై ఏం పెరుగుతుంది? ఎఫిషియన్సీ పెరుగుతుంది. అండ్ మోడర్న్ సొసైటీ రిక్వైర్స్ మోడర్న్ బ్యూరోక్రేట్స్ అండి, మోడర్న్ బ్యూరోక్రేట్స్. మీరు ఇది రాసుకోవచ్చు ఎక్కడైనా సరే. మోడర్న్ సొసైటీ రిక్వైర్స్ మోడర్న్ బ్యూరోక్రేట్స్. ఓకే, నెక్స్ట్ హోటా కమిటీ రిపోర్ట్ 2004 ఈ ప్రపోజ్డ్ ఏజ్ లిమిట్ ఫర్ ఎంట్రన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ, అంటే ఎస్సీ ఎస్టీకి ఇప్పుడు ప్రస్తుతానికి 37 ఇయర్స్ ఉంది కదా, దాన్ని కన్సిడర్ చేయండి, ఓబీసీ వాళ్ళకి తగ్గించడానికి ట్రై చేయండి అని చెప్పేసి. కన్నా కమిటీ ఏం చెప్పిందంటే, మనకి 2010లోనే సీశాట్ వచ్చిందండి. ఓకే, సీశాట్ రావడం జరిగింది, అంటే ఇంట్రడ్యూస్డ్ సీశాట్ 2010. బస్వాన్ కమిటీ 2016 రికమెండెడ్ రెడ్యూసింగ్ అప్పర్ ఏజ్ లిమిట్ అండ్ రిమూవల్ ఆఫ్ ది ఆప్షనల్ పేపర్. 2015లో కూడా 16లో కూడా బస్వాన్ కమిటీ అదే చెప్పడం జరిగిందన్నమాట. దీంతో మనము యూపీఎస్సీ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, అండ్ మోస్ట్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్
ఉన్నటువంటి సంస్థ అండి. దీని మీద చాలా కాంట్రవర్సీ చాలా తక్కువ ఉంటాయి. ఎగ్జామ్ యొక్క ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. సో, యూపీఎస్సీ గురించి ఏదైనా క్వెషన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇది మీరు ఒక రివిజన్ లాగా వింటూ, అంటే మీరు ఆల్రెడీ మొత్తం చదివేశారు. ఎగ్జామ్‌కి ఇంకా 1 ½ మంతే ఉంది కాబట్టి కొంచెం వినేసి మీకు ఇంకా నోట్స్ ఏమైనా అప్‌గ్రేడేషన్ ఉంటే చేసుకోండి. అండ్ ఇది డౌన్‌లోడ్, ఈ మెటీరియల్ మీకు గణేష్ సార్ క్లాసెస్ @మెంటార్ అనే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉందండి. థాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.